పాకిస్తాన్ ఓవైపు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే మరోవైపు మూడు ముక్కలాట ఆడుతున్నారు అక్కడి ప్రభుత్వాధికారులు. వినడానికి ఇది కొంచెం విచిత్రంగా అనిపించినా ఇదే నిజం. ఇదే పాకిస్తాన్లో జరుగుతోన్న అంతర్యుద్ధం. అక్కడి పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అధికారం ఆధిపత్యం కోసం చిత్ర విచిత్రాలు చేస్తున్నారు వారు ముగ్గురు. వేరే దేశాలతో ఒకరంటే ఒకరు పోటీ పడాల్సింది పోయి వాళ్లలో వాళ్లే తగువులు అనుకుంటున్నారు. ఇంతకీ పాకిస్తాన్లో తీన్ పత్తా ఆట ఆడుతోంది ఎవరు? అసలు పాక్లో ఏం జరుగుతోంది? శరవేగంగా మారుతున్న పరిణామాలు. పాకిస్తాన్లో మూడు ముక్కలాట. ఆసిమ్, నవాజ్, షెహబాజ్ గేమ్. పాకిస్తాన్లో శరవేగంగా పరిణామాలు మారుతున్నాయి. అక్కడ పేరుకు మాత్రమే ఒక ప్రధాని, మంత్రివర్గం పనిచేస్తుంది. కానీ ప్రభుత్వాన్ని నడిపించేది మాత్రం మిలిటరీ, ఉన్నత వర్గాల క్లబ్. ఆ దేశంలో సంపన్నులకు పన్నులు ఉండవు. ప్రభుత్వ పథకాలన్నీ ఉన్నత వర్గాలకే అనుకూలం. పేద ప్రజలకు మాత్రం పాకిస్తాన్ ఓ నరక కూపం. ఏ ప్రధాని అయినా ఇలాంటి సిచ్యువేషన్లో ప్రజలకు అండగా ఉండాలి, ధైర్యాన్ని ఇవ్వాలని ఆర్మీ చీఫ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. కానీ పాకిస్తాన్లో అందుకు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఫీల్డ్ మార్షల్గా ఉన్న ఆసిమ్ మునీర్ పదవీకాలం నవంబర్ 30న ముగిసింది. రాజ్యాంగ సవరణతో పదవి పొడిగించుకునేందుకు ఆయన తీవ్ర ప్రయత్నాలు చేశాడు. రాజ్యాంగ సవరణతో పదవి పొడిగించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెక్ పెట్టారు. ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ రాజ్యాంగ సవరణ బిల్లుపై చివరి సంతకం చేయాల్సి ఉంది. ఒక సంతకం చేస్తే మునీర్ సుప్రీం లీడర్ అవుతాడు. ఈ పదవి బాధ్యతలు షెడ్యూల్ ప్రకారం నవంబర్ 29 మునీర్ స్వీకరించాల్సి ఉంది. కానీ వారం రోజులైనా షెహబాజ్ షరీఫ్ మాత్రం సంతకం పెట్టలేదు. కానీ పాకిస్తాన్ అధ్యక్ష కార్యాలయం మాత్రం మునీర్ను సిడిఎఫ్గా నియమిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అదే సమయంలో పాకిస్తాన్ అణ్వాయుధాలు, క్షిపణి వ్యవస్థను నిర్వహించే నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్పై కూడా అసిమ్ మునీర్కు పర్యవేక్షణ అధికారాన్ని కల్పిస్తుంది. దీంతో ఆ దేశంలోని అత్యంత శక్తివంతమైన సైనిక అధిపతిగా అసిమ్ మునీర్ మారిపోయారు. ఇక ఈ సిడిఎఫ్కు పాకిస్తాన్ అధ్యక్షుడితో సమానంగా జీవితకాలం చట్టపరమైన విచారణల నుంచి మినహాయింపు లభిస్తుంది. 27వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సిడిఎఫ్ పదవిని గత నెలలోనే ఏర్పాటు చేశారు. గతంలో రద్దు చేసిన చైర్మన్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ స్థానంలో ఈ సిడిఎఫ్ను పాక్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ సిడిఎఫ్ పదవి ద్వారా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ మొత్తం 3 సేవలు ఆసిమ్ మునీర్ ఆధీనంలోకి వెళ్లనున్నాయి. ఈ పదవి దశాబ్దంలో పాకిస్తాన్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా అసిమ్ మునీర్ను మార్చేసింది. దీంతో ఇప్పుడు షెహబాజ్ కూడా తన గేమ్ స్టార్ట్ చేశాడు. ప్రధాని షెహబాజ్కు మొన్నటి వరకు ఒక స్పెషల్ ఆఫీసర్ ఉండేవాడు. అతని పేరు బిలాల్ బిన్ సాహిల్. ఇతని వయసు కేవలం 30 ఏళ్లు. ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్కు మంచి ఆప్తుడు. డొనాల్డ్ ట్రంప్కు ఆసిమ్ మునీర్ మధ్య సఖ్యతకు కృషి చేశాడు. ఇద్దరికీ డిన్నర్ మీట్ ఏర్పాటు చేశాడు. పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ సీఈఓగా ఉండేవాడు. స్పెషల్ అసిస్టెంట్గా కూడా ఉన్నారు. అయితే షెహబాజ్ సడన్ గా స్పెషల్ ఆఫీసర్ను ఉద్యోగం నుంచి తొలగించాడు. ఇప్పుడు ఆయన స్పెషల్ అసిస్టెంట్ కాదు, క్రిప్టో కౌన్సిల్ సీఈఓ కాదు. ఇప్పుడు బలాల్ దుబాయ్ పారిపోయాడు. పాకిస్తాన్లో ఉన్నత పదవులో ఉన్నవారు పదవి పోయిన తర్వాత దేశం వీడుతారు. బిలాల్ కూడా వెళ్లిపోయాడు. మరోవైపు ఆసిమ్ మునీర్ పదవీకాలం పొడిగించేలా ఆర్టికల్ 27 సవరణను ప్రధాని షెహబాజ్ ఆమోదించలేదు. ఆ సమయంలో ప్రధాని లండన్లో తన అన్న నవాబ్ షరీఫ్ వద్ద ఉన్నాడు. దీంతో ఆసిమ్ మునీర్ పదవీకాలం ముగిసింది. ఈ క్రమంలో డిసెంబర్ 4న ఈజిప్ట్ సైనికాధికారులు వచ్చారు. దీంతో ఆసిమ్ సివిల్ డ్రెస్లో వారిని కలిశారు. మరోవైపు ఆసిమ్ ఆప్తుడిని కూడా పదవి నుంచి తొలగించాడు. అప్పటి నుంచి షరీఫ్ కూడా కనిపించకుండా పోయాడు. షరీఫ్ ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నాడని చాలా వరకు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే మునీర్కు సుప్రీం కమాండర్ బాధ్యతలను అప్పగించడం షెహబాజ్కు ఇష్టం లేదని వివరిస్తున్నారు. అలా షరీఫ్ భావించడానికి కారణాలు ఉన్నాయి. ఇప్పటికే మునీర్ శక్తివంతమైన వ్యక్తి. ఇప్పుడు ప్రధాని ఆ దేశంలో తోలుబొమ్మలా మారిపోయాడు. బహుశా చివరికి షెహబాజ్ షరీఫ్ వాస్తవం గ్రహించి ఉండొచ్చు. అందుకే మునీర్ సిడిఎఫ్ ఫైలుపై సంతకం పెట్టకుండా దాక్కున్నాడని అనుమానిస్తున్నారు. మరోవైపు చివరి బిల్లుపై ప్రధాని సంతకం లేకుండా అధ్యక్షుడు ఎలా ఆమోదిస్తారని వాదిస్తున్నారు కొందరు. ఒకవైపు షరీఫ్ వర్సెస్ మునీర్ యుద్ధం కొనసాగుతుండగానే సీన్లోకి మరో వ్యక్తి ఎంట్రీ ఇచ్చారు. అతను ఎవరో కాదు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ప్రస్తుతం ఇతను జైల్లో ఉన్నాడు. ఇటీవల కాలంలో ఇమ్రాన్ను చంపేశారంటూ దుమారం రేగింది. ఇమ్రాన్ బతికే ఉన్నాడని చూపించాలని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఈ ఒత్తిడికి జైలు అధికారులు ఎటకెలకు దిగివచ్చారు. మాజీ ప్రధాని బతికే ఉన్నాడని నిర్ధారించారు. ఇదిలా ఉంటే అమెరికా కాంగ్రెస్లోని 44 మంది సభ్యులు ఆసిమ్పై చర్య తీసుకోవాలని, ఇమ్రాన్ ఖాన్ను అన్యాయంగా జైలు ఉంచాడని, మానవ హక్కులు హననం చేస్తున్నాడని, తన భార్య పిల్లల కోసం $15 బిలియన్ కాలిఫోర్నియాలో ఇల్లు కట్టాడు. దాన్ని కూడా జప్తు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రమిలా జైపాల్ నాయకత్వం వహించారు.
డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలు. దీంతో ఆసిమ్ మునీర్కు అమెరికాలోనూ అగ్గి రాజుకుంది. పాకిస్తాన్లో పదవి పోయింది. దీంతో పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, ఆర్మీ చీఫ్ ఎవరు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఎవరు, ఎప్పుడు నియమితులవుతారు అన్న చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ మహమ్మద్ బాబర్ సిద్దు ప్రధాని షెహబాజ్ను కలిశారు. ఆర్మీ చీఫ్ చెప్పినట్లు నేవీ, ఎయిర్ ఫోర్స్ వినాలి. ఈ క్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రధానిని కలవడం కీలకంగా మారింది. ఒకవైపు అన్న నవాజ్ సలహాతో షెహబాజ్ పాకిస్తాన్లో రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు లండన్లో ఉన్న నవాజ్, షెహబాజ్ కలిసి ఆసిమ్ మునీర్ తోక కత్తిరించే పని చేస్తున్నారు. కాగా నవాజ్, షెహబాజ్ పాకిస్తాన్ అధికార పార్టీ ముస్లిం లీగ్ నవాజ్ PMLN అధ్యక్షుడు. ప్రస్తుతం అధ్యక్షుడు షరీఫ్కు సోదరుడు. ఏదైనా క్లిష్ట పరిస్థితి పాకిస్తాన్కు తన సోదరుడికి వస్తే సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు, ప్లాన్స్ చెబుతుంటాడు. ఇదిలా ఉంటే ఆసిమ్ ఇప్పుడు జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు వర్తమానం అందించినట్లు సమాచారం. ఇమ్రాన్ను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నా సైన్యం ఒకవైపు వస్తే షెహబాజ్ పదవి కోల్పోయే అవకాశం ఉంది. పాకిస్తాన్లో రాజకీయ సైనిక వర్గాల మధ్య తీవ్ర అస్థిరత కొనసాగుతూ ప్రధాన సైనిక అధిపతుల నియామకాల విషయంలో అనిశ్చితి కొనసాగుతున్నది. ప్రధాన నాయకత్వాల్లో ఉన్న విభజనలు దేశంలోని స్థిరత్వాన్ని ప్రశ్నించే స్థాయికి చేరాయి. దీంతో మొత్తంగా షెహబాజ్, నవాజ్, ఆసిమ్ ముగ్గురు పాకిస్తాన్లో 3 ముక్కలాట నడిపిస్తున్నారు.